హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆఫిస్ బ్లాగ్స్ విత్ ఎ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వీడియో అయితే ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా మా పిల్లలకి నార్మల్గా చేసే ఎగ్ రైస్ అయితే గుర్తుకొచ్చింది. సో మీ ముందుకైతే ఎగ్ రైస్ రెసిపీతో నేను రెడీగా ఉన్నాను. అండ్ చూసేసేయండి. అదేంటంటే ఫస్ట్గా 3 ఎగ్స్ తీసుకొని వాటిని బ్రేక్ చేసి బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నా ఛానల్‌ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. ప్లీజ్ అలా చేయకండి. అండ్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. అండ్ చూడండి, ఎగ్స్ అయితే బాగా రోస్ట్ అయిపోతున్నాయి. అలా రోస్ట్ అయిన ఎగ్స్‌ని మనం పక్కకు తీసి పెట్టుకొని చూడండి, ఇంగ్రీడియెంట్స్ అన్నీ అట్లా పెట్టేసుకున్నాను. అదే ప్యాన్‌లో మళ్ళీ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అండ్ బిర్యానీ దినుసులన్నీ ఏసేసుకోవాలి. ఇంగ్రీడియెంట్స్ ఇలాచీ ఇవన్నీ గూడా ఏసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత దాంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత అన్నీ వేసేసుకొని బాగా అన్నీ రోస్ట్ అయ్యాక బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అన్నీ వేసేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ అలా కలుపుకున్న దాంట్లో అండ్ నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి, మన టేస్ట్‌కి తగినంత. అండ్ రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని అందులో వేసేసుకోవడమే. అండ్ అది బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత వాటిని తీసుకొని మనం ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్‌లో వేసి కలిపేసుకోవడమే. అండ్ మా పెద్ద బాబు చూడండి ఎంత ఫన్నీగా చేస్తున్నాడో. అండ్ అంతే అండి. నా బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ